కాంగ్రెస్ ప్రభుత్వం వితంతు వృద్ధాప్య బీడీ కార్మికుల పెన్షన్లు మంజూరు చేయాలని సర్పంచ్ భవానీ వేణు యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఎంఆర్ఓలకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో చాలా మంది అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు పెన్షన్లు రాక ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తున్నట్లు మండిపడ్డారు. ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. మాకు గత సంవత్సరం నుండి పింఛను పెడతాం అని ఎన్నికల నుండి పింఛను పెట్టట్లేదు. ఈ చిన్నకోడూరు మండలంకు 4 సార్లు చిన్నపిల్లలతోటి వచ్చి దరఖాస్తు పెట్టిన మమ్మల్ని కేర్ చేయట్లేదు సార్. ఎందుకంటే నువ్వు 7 రకాల పింఛను ఇస్తానని 5 రకాల పింఛను ఇచ్చినందుకే మేము ఈరోజు ఛానల్కి వచ్చి మాట్లాడగలుగుతున్నాం, ధర్నా చేయగలుగుతున్నాం సార్. ఎందుకంటే ఆ ఇచ్చే కూలీ మాకు ఎందుకైనా సరిపోవట్లేదు సార్. ఆకు మంచిగా ఉండదు, మిడనారాలు గుంజుతాయి, క్యాన్సర్ వస్తుంది, నానా రకాలు ఉంది. మాకు కూలీ వేసుకుందామంటే వేరే కూలీ కూడా లేదు సార్. గత గవర్నమెంట్ ఇచ్చిన విధంగా మాకు మళ్ళీ బీడీ పింఛన్ శాంక్షన్ చేయాలని కోరుతున్నాం. వృద్ధాప్య పెన్షన్ మరియు బీడీ కార్మికులకు మంగళం పాడనున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని ప్రకటించి మార్చిన ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణలో పెండింగ్లో ఉన్న 4 లక్షల పైగా వృద్ధాప్య పెన్షన్లను దరఖాస్తులు ఉన్నాయి. వెంటనే అమల్లోకి తీసుకొని వృద్ధాప్య పెన్షన్లు, బీడీ పెన్షన్లు ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ స్థానిక ఎంపీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.